హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ దగ్గర తుఫాన్ వాహనాన్ని బెలెనో కారు ఢీకొట్టింది. స్పాట్లో ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తుఫాన్ వాహనం తుక్కుగూడ నుంచి శంషాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ దగ్గర తుఫాన్ వాహనాన్ని బెలెనో కారు ఢీకొట్టింది. స్పాట్లో ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తుఫాన్ వాహనం తుక్కుగూడ నుంచి శంషాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సార్ నిన్న ఆత్మకూరు నుంచి యాదగిరిగుట్ట పోయినాం సార్. రాత్రి 10 గంటల వరకు ముట్టి దర్శనం చేసుకున్నాం. 2 బండ్లలో పోయినాం సార్. దీంట్లో ఒక 12 మంది, 2-3 పిల్లలు ఉన్నారు సార్. మేము ఒక కార్లో మగ పిల్లలమంతా ఒక బండ్లో ఉన్నాము. రాత్రి నైట్ మొత్తం యాదగిరిగుట్టలో నైట్ హాల్ట్ చేసి మార్నింగ్ అక్కడ స్వర్ణగిరి యాదగిరిగుట్ట దర్శనమైన వెనక్కి స్వర్ణగిరి చూసుకొని వచ్చినాం సార్. తిని వచ్చేటప్పుడు ఇక్కడ వస్తుంటే ఇక మేము ముందర పోయినాం. ఈ బండి ఎవరో వెనక నుంచి ఆ బండి గుద్దింది సార్. మొత్తం పల్టీ పడింది. ఇప్పటికీ 3 అయితే చనిపోయినారు. చనిపోయిన డ్రైవర్ తాజు, ఇంకో వరాలు, ఇంకో పిల్ల దీక్షిత, ఇంకో 2 నెలల బాబు సీరియస్ ఉన్నాడు. పిల్ల తల్లి కూడా ఇంకొక కీర్తి అనే ఆమె కూడా సీరియస్ ఉంది. దెబ్బలు బాగానే సార్. ఇక 8 మందికి దాకా వస్తుంటే వెనక నుంచి వచ్చి గుద్దిని పల్టీ పడింది సార్. వెనకకెళ్ళి గుద్దినట్టు యాదగిరిగుట్ట నుంచి 1-1:30 బయలుదేరాం సార్. స్వర్ణగిరి చూసుకొని స్వర్ణగిరి నుంచి ఇక్కడ వస్తున్నాం సార్. ఏం లేదు సార్, మొక్కుబడి నుంచే పోయినాం.